నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము 5వ అధ్యాయము ధుందుకారి ప్రతతత్వమును పొందుట ఉద్ధరింపబడుట 89వ శ్లోకము. ఇతిహాసమిమం పుణ్యం శాండిల్యోపి మునీశ్వరః పఠతే చిత్రకూటస్థో బ్రహ్మానంద పరిప్లుతః. చిత్రకూటమునందు విరాజమానుడైన శాండిల్య మునీశ్వరుడు కూడా ఈ పరమ పవిత్రమైన భాగవతమును పఠించుచు ఉండును. తద్వారా ఆయన బ్రహ్మానందమున ఓలలాడుచుండును. 90వ శ్లోకము. ఆఖ్యానమే తత్పరమం పవిత్రం శృతం సకృద్వై విదహేద ఘౌగం శ్రాద్ధే ప్రయుక్తం పితృతృప్తిమావహేత్ నిత్యం సుపాఠాద పునర్భవం చ. ఈ కథ పరమ పవిత్రమైనది. ఒక్క మారు వినినంతనే సమస్త పాపరాశిని ఇది భస్మము వనర్చును. శ్రాద్ధ సమయమునందు దీనిని పఠించిన ఎడల పితృదేవతలకు కూడా తృప్తి కలుగును. ఇక నిత్యము చక్కగా పఠించినచో మోక్షము లభించును. ఇది శ్రీ పద్మపురాణే ఉత్తరఖండే శ్రీమద్భాగవత మహాత్మ్యే పంచమోధ్యాయః. ఇది శ్రీ పద్మపురాణము యొక్క ఉత్తరఖండమునందలి శ్రీమద్భాగవత మహాత్మ్యమునందు 5వ అధ్యాయము. ధన్యవాదములు.